హాయ్ అండి. ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో పెసలు ఉంటాయి కదా, పెసలు కూడా తీసుకోవాలి. పెసల ప్లేస్లో మనం పెసరపప్పు అయినా సరే తీసుకోవచ్చు. వీటిని బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలి. పెసరపప్పు అయితే త్వరగా నానిపోతుంది, బట్ నేను పెసలు వేసాను కాబట్టి ఒక 3 అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా, బాగా అయితే నానింది పప్పు. ఈ నానబెట్టిన పప్పుని మిక్సీలో అయితే వేసుకొని మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అంతటి మెత్తటి పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం అల్లం, అలాగే 2 పచ్చిమిర్చి వేయాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని వీటంతటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని మనం దోశలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా దోశలు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు పప్పు అది తినరు కదా కొంతమంది, అటువంటి వాళ్ళకి ఈ విధంగా దోశలా చేసి పెడితే చాలా హెల్దీ. పప్పు కాబట్టి ప్రోటీన్ ఎక్కువ అందుతుంది పిల్లలకి, వాళ్ళు ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా రెసిపీ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో అయినా సరే తీసుకోవచ్చు. త్వరగా ఆకలి వేయదు, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. ప్రోటీన్ కాబట్టి అది డైజెషన్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. సో ఈ విధంగా దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. దీనిపైన కారం అయినా వేసుకోవచ్చు, కారం దోశలాగా. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలు పెడుతున్నాను కాబట్టి ఆనియన్స్ కారం ఏమి వేయడం లేదు, ప్లెయిన్ దోశలు అయితే వేసి పెడుతున్నాను. దీంతో చట్నీతో అయినా తీసుకోవచ్చు, అయినా పికిల్తో తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది.